Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today in this video we are going to discuss about the adjective in basic English grammar. Till now in the earlier videos we have completed noun, pronoun and also verb. సో ఈ వీడియోలో మనము అడ్జెక్టివ్ అంటే ఏంటిది, ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు, అసలు అడ్జెక్టివ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలాంటి ప్లేస్ని తీసుకుంది, అది ఎంతవరకు ఇంపార్టెంట్ ఇప్పుడు మనము చూద్దాం. ఓకే, the word used with a noun to describe a person, an animal, a place or thing, or to tell the number or quantity is called an adjective. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే అడ్జెక్టివ్ అంటే ఏంటిది అని అంటే ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. అది ప్లేస్ అయినా ఉండొచ్చు, యానిమల్ అయినా ఉండొచ్చు, ఏదైనా వస్తువు అయినా ఉండొచ్చు, లేదంటే ఒక పర్సన్, మనిషి అయినా ఉండొచ్చు, గర్ల్ అయినా ఉండొచ్చు, బాయ్ అయినా ఉండొచ్చు. వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. అంటే వాళ్ళ గురించి సంథింగ్ స్పెషల్గా మనకి ఏదో చెప్తుంది. అది కలర్ అయి ఉండొచ్చు, క్వాంటిటీ అయి ఉండొచ్చు, క్వాలిటీ అయి ఉండొచ్చు, సైజ్, షేప్, అది ఎలాంటిదైనా అయి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్ అనమాట. సో అడ్జెక్టివ్ అంటే ఏంటిది, ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని సంథింగ్ స్పెషల్, అంటే దాన్ని డిస్క్రైబ్ చేస్తే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హరి ఈజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. సో హరి ఈజ్ ఏ స్టూడెంట్ మనందరికి, అంటే హరి ఈజ్ ఏ స్టూడెంట్, నార్మల్గా స్టూడెంట్స్ అందరూ ఉంటారు, హరి కూడా అందులో ఒక స్టూడెంట్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, హరి ఈజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. సో బ్రిలియంట్ అనేది అతనికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీ అనమాట. ఓకే, సో హరి ఎవరు, ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అనమాట. One more example, there are only 20 packs available now. సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఏదైనా షాప్కి వెళ్ళినాం, ఒక 20-30 పెన్స్ ఇవ్వమని అడుగుతాం. ఓకే, పెన్స్ ఇవ్వమని అడుగుతాం, 30 పెన్స్ ఇవ్వమని అడుగుతాం. సో అతను ఏం చెప్తున్నాడు, లేదు ఓన్లీ 20 పెన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. సో ప్యాక్స్ వాళ్ళ దగ్గర చాలానే ఉండొచ్చు, కానీ అందులో డిస్క్రైబ్ చేస్తున్నాడు ఏంటిది అంటే 20 అని. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ డు నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఇట్. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేబీ ఇద్దరు పర్సన్స్ వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినట్టున్నారు. అతని దగ్గర మనీ ఉంది కానీ కావాల్సినంత మనీ లేదు. ఓకే, ఇక్కడ మనీ ఉంది కానీ కావాల్సినంత మనీ లేదు, ఎనఫ్. సో ఇందాక నేను చెప్పిన కదా, అది సైజ్ అయి ఉండొచ్చు, క్వాలిటీ అయి ఉండొచ్చు, షేప్ అయి ఉండొచ్చు, కలర్ అయి ఉండొచ్చు, నంబర్ అయి ఉండొచ్చు. సో దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. సో అడ్జెక్టివ్స్లో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, ఫస్ట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. ఓకే, సో డిస్క్రిప్టివ్ అంటే ఏంటిది అంటే అది మనకి కైండ్, దాని ఏమంటారు, దాని వాల్యూ, కలర్, సైజ్, షేప్, క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్. సమ్ ఆఫ్ ద descriptive words are so familiar, effective, reasonable, angry, fair, stupid, different, important, reasonable. ఓకే, ఇలాంటివి చాలా వర్డ్స్ ఉన్నాయి మనకి, డార్క్, రేర్, డర్టీ, స్మాల్, బిగ్. సో ఇలాంటివన్నీ మనకి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ మనకి డిస్క్రిప్టివ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఎ ఫెమిలియర్ టాస్క్ టు మీ. ఇది ఫెమిలియర్ అంటే ఇది నాకు తెలిసిన టాస్కేలే అంటున్నాం. వీ కెన్ బై ఇట్ ఎట్ ఏ రీజనబుల్ ప్రైస్. ఇది మనము కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చు, కానీ మనం రీజనబుల్ ప్రైస్కి కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడు కదా. సో రీజనబుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట. సో ఇది మనం కొనుక్కోవచ్చు, ఎలాగైనా ఎంతో అంత ప్రైస్కి కొనుక్కోవచ్చు, కాకపోతే ఇది రీజనబుల్ ప్రైస్కి మనం కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ రీజనబుల్ అనేది అడ్జెక్టివ్. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ ఫెమిలియర్ టాస్క్ టు మీ. ఈ టాస్క్, ఏదైనా టాస్క్ ఉంటుంది, ఓకే, అందరికీ టాస్క్ ఉంటుంది, స్టూడెంట్స్కి చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, టీచర్స్కి చెప్పాలి, వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయాలి, అలాంటి టాస్క్. సో ఇక్కడ ఫెమిలియర్ టాస్క్ అంటే నాకు తెలిసిన టాస్క్ ఇది అని చెప్తున్నాడు కాబట్టి ఇది ఫెమిలియర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట మనకి. సో నెక్స్ట్, adjectives of quantity. Describe how much of a thing is meant. Some of the adjectives of quantity are all of, any of, an amount of, a good deal of, part of, tons of, several of, plenty of. ఓకే, సో ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీలో మనకి ఏం చెప్తుంది అని అంటే ఒక క్వాలిటీని, ఐ మీన్ ఒక క్వాంటిటీని, అది కేజెస్, లీటర్స్, మొత్తము, కొంచెం, ఓకే, కొంచెంలో ఇంకొంచెం, టన్స్, సెవరల్, చాలా, ఇలా అనమాట. సో ఇక్కడ అవే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, ఆల్ ఆఫ్, ఎనీ ఆఫ్, అన్ అమౌంట్ ఆఫ్, ఎ గుడ్ డీల్ ఆఫ్. సో ఇక్కడ వి హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ హియర్, సీ, ఇట్స్ ఎ గుడ్ డీల్ టు టై అప్ విత్ ద ఆర్గనైజేషన్. హీ షోడ్ మచ్ ఆఫ్ పేషెన్స్ ఓవర్ దెమ్. సో ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. గుడ్ డీల్, మనము ఒకవేళ ఆర్గనైజేషన్తో టైఅప్ చేసుకుంటే కనుక అది మనకి గుడ్ డీల్. ఓకే, సో హీ షోడ్ మచ్ ఆఫ్ పేషెన్స్ ఓవర్ దెమ్.
అతను వాళ్ళ పట్ల పేషెన్స్గా ఉన్నాడు అని చెప్పొచ్చు మనం. కానీ మచ్ ఆఫ్ పేషెన్స్ అంటే చాలా పేషెన్స్గా, చాలా అని చెప్తున్నాడు కదా. ఓకే, కొంచెం, చాలా, మొత్తం, టన్స్ ఆఫ్, కిలోస్ ఆఫ్, లీటర్స్ ఆఫ్, ఇలాంటివి దాన్ని మనము అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. సో మనకి అడ్జెక్టివ్స్ లో మనకి ఇంకా ఏముంటాయి అంటే కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. దాంట్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ ఆల్సో సూపర్లేటివ్ డిగ్రీ ఉంటాయి. సో ఈ కంపారిటివ్, సూపర్లేటివ్, పాజిటివ్ డిగ్రీస్ మనకి అడ్జెక్టివ్స్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, adjectives are usually compared in 3 different degrees known as positive degree. సో ఇందాక నేను చెప్పిన కదా, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ 3 డిగ్రీస్ ఉంటాయి మనకి వర్డ్స్ అడ్జెక్టివ్స్ అనేవి. సో పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే యూజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ థింగ్. సో పాజిటివ్ డిగ్రీ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఒక పర్సన్ లేదంటే ఒక వస్తువుకి మనం పాజిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఓకే, వి విల్ సీ ద ఎగ్జాంపుల్స్. కంపారిటివ్ డిగ్రీ చూడండి, యూజ్డ్ ఇఫ్ దేర్ ఆర్ జస్ట్ 2 పర్సన్స్ ఆర్ థింగ్స్. సో కంపారిటివ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇద్దరు మనుషులు లేదంటే 2 వస్తువులు ఉన్నప్పుడు మనం కంపారిటివ్ యూజ్ చేస్తాం. కంపారిటివ్ అనే దాంట్లోనే మనకి తెలిసిపోతుంది ఏంటిది అని అంటే అది మనం ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తాం. ఎస్, సో సూపర్లేటివ్ చూడండి ఇక్కడ, యూజ్డ్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ 2 పర్సన్స్ ఆర్ థింగ్స్. సో సూపర్లేటివ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోర్ దెన్ 2 పర్సన్స్, ఇద్దరు కన్నా ఎక్కువ పర్సన్స్, 2 వస్తువుల కన్నా ఇంకా ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ది పాజిటివ్ డిగ్రీ, సెకండ్ కంపారిటివ్, థర్డ్ ఏమో సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. నో అదర్ టాస్క్ ఈజ్ సింపుల్ యాజ్ రైజింగ్ డౌట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇతను అని అంటే ఏ టాస్క్ అయినా సరే డౌట్స్ రేస్ చేయకుండా ఉండడం సింపుల్ కాదు అని. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, రేజింగ్ డౌట్స్ ఈజ్ సింప్లర్ దెన్ ఎనీ అదర్ టాస్క్. సో డౌట్స్ రేజ్ చేయడం కంటే ఇంకా వేరే ఏదైనా టాస్క్ దీనికన్నా సింపుల్ కాదు అని అంటున్నాడు. రేజింగ్ డౌట్స్ ఈజ్ ద సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పాజిటివ్ అయిపోయింది, కంపారిటివ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఆ రెండిటిని కాదు ఇంక ఇదే ఫైనల్ అని చెప్పేసి ఇది ఆ టాస్క్ కన్నా ఇదే బెటర్ ఏమో, రేజింగ్ డౌట్స్ ఈజ్ ద సింప్లెస్ట్ టాస్క్ ఆఫ్ ఆల్ టాస్క్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ దేనికన్నా ఏ టాస్క్ గొప్పది కాదు, దానికన్నా ఇదే సింపుల్ ఏమో, ఇంకా ఇదే సింపుల్. ఓకే, సో ఇలాంటివి అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ ద 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక చిన్న లాజిక్, నార్మల్ వర్డ్స్ ఏమో మనకి టాల్, స్మాల్, క్లెవర్, సాడ్, బ్యూటిఫుల్, డీప్, ఓకే, బిగ్, ఇలాంటివి ఉంటాయి. సో కంపారిటివ్లో ఎప్పుడు ఈఆర్తో ఎండ్ అవుతుంది, సూపర్లేటివ్తో ఈఎస్టీ అని ఎండ్ అవుతుంది. ఓకే, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, సాడ్, సాడర్, సాడెస్ట్. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది, డిఫికల్ట్ ఉంది, లర్న్డ్ ఉంది, స్ప్లెండిడ్ ఉంది. సో ఇలాంటి వాటికి మనము సూపర్లేటివ్, కంపారిటివ్ ఎలా రాయాలి అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం బ్యూటిఫుల్ అంటే మోర్ బ్యూటిఫుల్ అని, సూపర్లేటివ్లో మోస్ట్ బ్యూటిఫుల్ అని రాస్తాం. ఎస్, డిఫికల్ట్ ఉంటే మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్, లర్న్డ్, మోర్ లర్న్డ్, మోస్ట్ లర్న్డ్, స్ప్లెండిడ్, మోర్ స్ప్లెండిడ్, మోస్ట్ స్ప్లెండిడ్. ఓకే, సో ఇలాంటివి మనము మోర్, మోస్ట్ యూజ్ చేసి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ రాస్తాం. సో ఇక్కడ ఇంకా మనకి కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే గుడ్కి మనం మోర్ గుడ్, మోస్ట్ గుడ్ అని రాయలేము. ఎస్, సో గుడ్, వెల్ అంటే బెటర్, బెస్ట్, బ్యాడ్ అంటే వర్స్, వర్స్ట్, లిటిల్ అంటే లెస్, లెస్సర్ ఆర్ లీస్ట్. మెనీకి, మోర్కి మనము ఒకటే రాస్తాం. ఓకే, మెనీకి ఇక్కడ హ్యావ్ డన్ స్పెల్లింగ్ మిస్టేక్ హియర్. మెనీకి, మచ్కి సేమ్ రాస్తాం, మోర్, మోస్టే రాస్తాం. లేట్, లేటర్, లేటెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, ఫార్మర్, ఫార్మోస్ట్, ఫస్ట్. సో ఇలా మనకి కొన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నో అదర్ ఫ్లవర్ ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ రోజ్. సో రోజ్ కన్నా ఏ ఫ్లవర్ అంత బ్యూటిఫుల్గా ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ రోజ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ ఫ్లవర్. అన్ని ఫ్లవర్స్ కన్నా కూడా రోజే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. రోజ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ దేంతో మనం కంపేర్ చేయట్లేదు, జస్ట్ అది బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పేస్తున్నాం ఇక్కడ. ఎస్, సో ఇంకా కొన్ని మనకి అడ్జెక్టివ్స్ ఉన్నాయి, న్యూమెరల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా నంబర్స్ని చెప్పేదాన్ని మనం కార్డినల్స్ అంటాం. ఓకే, కార్డినల్స్ అంటాం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా అంటాం కదా. లైక్ రోమన్ నెంబర్స్లో మనం దాన్ని ఆర్డినల్స్ అంటాం.
ఆర్డినల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఆల్, నో, మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ, సర్టెన్, సెవరల్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ న్యూమెరికల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఓకే, సో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం, అంటే మొత్తం అంటాం, అక్కడ ఎంత ఉందో మనకు తెలియదు. నో అంటాం, వద్దు అంటాం, ఎంత అని చెప్పం. మెనీ అంటాం, చాలా అంటాం, కానీ ఎన్ని ఉన్నాయని చెప్పలేం. ఫ్యూ అంటాం, కొన్ని అంటాం. సో దాన్ని మనం ఇండెఫినెట్ న్యూమెరికల్ అడ్జెక్టివ్స్ అంటాం. This boy, that girl, these mangoes, those people, such things, etc. are called demonstrative adjectives. Okay, so మనం this, that, these, those, such ఇలాంటి వాటిని మనము demonstrative adjectives అంటాం. Okay, so I hope you understand the video of adjectives. For more videos, please like, share and subscribe my channel.